కనిపిస్తుంది రాసుకోవడానికి రాష్ట్రానికి కనబడుతుంది. దేవుని మహాకృప చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ముఖ దర్శనం చేసుకొని ఆయనను ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని, భాగ్యాన్ని పరమదేవుడు మనకు అనుగ్రహించాడు. గత వారంలో నేర్చుకున్న వాక్యాన్ని సహోదరులు మన జ్ఞాపకం చేశారు. యేసుక్రీస్తు త్రాగిన గిన్నెలోనది త్రాగగలవా అనే సందేశాన్ని మేము నేర్చుకున్నాం. దాని కొనసాగింపుగా మరొక చిన్న సందేశాన్ని నేర్చుకున్నాం. ఒకటి, దేవుని చేతిలో పాత్ర ఉంది అనే సంగతులు మనం పోయిన వారంలో నేర్చుకున్నాం. దేవుని చేతిలో ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో దేవుని కోపం అనే మద్యం, ఆయన ఉగ్రత ఉంది. అలాగే రెండోది, పాపము, భక్తిహీనత, దుర్నీతి అనేది ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత ఉంటుందని తెలుసుకున్నాం. అలాగే మూడోది, యేసుక్రీస్తు వారు త్రాగిన గిన్నెలో ఏముంది? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అనే మాట పలుమార్లు మనం నేర్చుకున్నాం. ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించాలి అంటే ఆయన ఆ గిన్నెలో ఏముంది అనే సంగతులు కూడా మనం నేర్చుకున్నాం. అంటే పాపమునకు శిక్ష, పాపమునకు శిక్ష ఉంది, దేవుని యొక్క ఉగ్రత ఉంది. అలాగే మూడోది, ఆయన పొందబోయే శ్రమలు, యేసుక్రీస్తు వారు పొందబోయే శ్రమలని ఆ గిన్నె సూచిస్తుంది. ఆ శ్రమలని మార్కు సువార్తలో ఏమని చదివాం మనం? బాప్తిసం అనే మాట కూడా మనం చదివాం. నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా? నేను పొందబో బాప్తిసం మీరు పొందగలరా అంటే, బాప్తిసం అంటే అది నీటి బాప్తిసం కాదు. ఆల్రెడీ క్రీస్తు యేసు వారు నీటి బాప్తిసం పొందాడు. ఆ బాప్తిసం అనేది శ్రమలకు ఒక సూచనగా ఉంది అనేది మనం నేర్చుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క పాత్రలో ప్రాముఖ్యంగా పాపానికి శిక్ష, అలాగే తాను పొందబోయే అంటే ఆయన అనుభవించబోయే పొందబోయే శ్రమలు ఆ పాత్రలో ఉన్నట్లు మనం నేర్చుకున్నాం. అంటే మన కొరకు క్రీస్తు యేసు వారు ఉగ్రత పాత్రని త్రాగారు. రక్షణ పాత్ర మన చేతిలో పెట్టుటకు ఆయన ఉగ్రతా పాత్రను త్రాగాడు. రక్షణ పాత్ర మన చేతిలో పెట్టడానికి ఉగ్రతా పాత్రని దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క చేతిలో పెట్టాడు. మనకి రక్షణ అనుగ్రహించడానికి యేసుక్రీస్తు వారు ఉగ్రతా పాత్రని త్రాగారు. ఆ శిక్ష అనేది వాస్తవానికి మనుషుల మీద పడవలసిన శిక్ష. ఎవరు పాపం చేశారో వారు అనుభవించవలసిన శిక్ష. కాబట్టి ఆ శిక్షని, ఆ పాత్రని క్రీస్తు యేసు వారు ఆ పాత్రని తను త్రాగి మన చేతులు క్రీస్తు యేసు వారు ఒక రక్షణ పాత్రని చేతులు పెట్టారు. అంటే చూడండి, క్రీస్తు యేసు వారు చూపించిన ఒక ప్రేమ. అంటే రక్షణ పాత్ర మన చేతులు పెట్టడానికి ఆయన ఏ పాత్రను త్రాగాడు? ఉగ్రత పాత్రను త్రాగాడు. రక్షణ పాత్ర అంటే 116 కీర్తించడం ఒకసారి. 116వ కీర్తన, 116వ కీర్తన 13వ వచనం.
రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర అంటే రక్షణని ఇక్కడ పాత్రతో పోల్చబడింది. రక్షణ పాత్ర చేత పట్టుకొని. కాబట్టి మన చేతిలో ఉన్న పాత్ర ఏంటి? మన చేతిలో ఉన్న పాత్ర ఏంటి? ఆ కలవరి శిలువలో క్రీస్తు యేసు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మన చేతిలో ఒక విశేషమైన రక్షణ పాత్రని మన చేతిలో పెట్టాడు. ఈ రక్షణని దీపంతో కూడా పోలుస్తాడు. దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు అంటాడు యెషయా గ్రంథం. అంటే మన జీవితాలను వెలిగించి మనల్ని క్రీస్తు యేసు వారు రక్షించేశాడు. ఆ రక్షణ దీపం అనేది ఆరిపోకుండా, ఈ రక్షణ పాత్ర అనేది ఒలికిపోకుండా సొంత రక్షణను పౌలు ఎలా కొనసాగించుకోమంటాడు గుర్తుందా? నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక నేను లేని ఈ కాలమందును మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకున్నది. భయముతో వణుకుతో. ఇదిగో ఈ పాత్ర మీ చేతిలో ఉంది. నేను ఉన్నప్పుడు మాత్రమే కాదు, రక్షణ కొనసాగించుకోవడంలో కేవలం మనుషులు ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను లేని మీతో ఈ కాలమందును మీరు ఏం చేయాలంటే ఇదిగో ఈ రక్షణ పాత్రని చేతపుచ్చుకొని భయముతో వణుకుతో మీరు కొనసాగించాలంటే. అంటే మనకు రక్షణ అనుగ్రహించడానికి యేసుక్రీస్తు వారు ఏమనుభవించాడు? అంటే మన చేతిలో రక్షణ పాత్ర పెట్టడానికి యేసుక్రీస్తు వారి మీద పరమ తండ్రి ఆ ఉగ్రతా పాత్రను పోసాడు. వాస్తవానికి దేవుని ఖడ్గం యేసుక్రీస్తు మీద పడింది. వాస్తవానికి జకర్యా గ్రంథం 13వ అధ్యాయం చూడొకసారి. దేవుని యొక్క ఖడ్గం అనేది యేసుక్రీస్తు వారి మీద పడ్డట్లు మనం చూడాలి. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం చదువు ఒకసారి. 13వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయుము. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇక్కడ మాట్లాడే వ్యక్తి దేవుడన్నా. కాబట్టి ఖడ్గము ఎవరి మీద పడాలని దేవుడు సెలవిస్తున్నాడు? ఇది కాపరి మీద, రెండోది నా సహకారి మీద పడుము. అంటే దేవుని యొక్క ఖడ్గం అనేది ఎవరి మీద పడుతుందా? ఇదే వచనాన్ని ప్రభునేశ్వర్ కోట్ చేసి మాట్లాడుతుంది. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఆ జకర్యా గ్రంథంలో వచనం ప్రభు ఇక్కడ కోట్ చేశారు. అప్పుడు యేసు వారిని చూచి మీరందరూ అభ్యంతర పడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. ఎక్కడ రాయబడింది? అది జకర్యా గ్రంథంలో రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు పొందబోయే శ్రమను, యేసుక్రీస్తు వారి మీద పడబోయే ఖడ్గాన్ని జకర్యా ముందుగానే ప్రవచించేశాడు. సహోదరుల, కొట్టుదును అంట కదా. కొట్టేది ఎవరంతకే? 27వ వచనంలో ఇదిగో మీరందరూ అభ్యంతర పెడతారు, గొర్రెల కాపరిని కొట్టుదును. కొట్టేది ఎవరంతకే? కాబట్టి ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద పడము. ఇదిగో నేను గొర్రెల కాపరిని కొట్టుదును. అంటే గొర్రెల కాపరి ఎవరు అక్కడ? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారిని కొట్టేది ఎవరు? యేసుక్రీస్తు వారిని కొట్టేది ఎవరు? గొర్రెల కాపరిని కొట్టుదును. అది రోమా సైనికులు కాదు వాళ్ళు. వాస్తవానికి చేతులు రోమా సైనికులవే, కొరడాలు రోమా సైనికులవే. కానీ క్రీస్తు యేసు వారిని నలగొట్టిన వ్యక్తి ఎవరంటే పరలోకపు తండ్రి. అంటే ఆ తండ్రి క్రీస్తు యేసు వారిని ఏం చేశాడంటే నలగొట్టాడు. క్రీస్తు యేసు వారిని ఏం చేశాడు? ఆయన కొట్టాడు. అది మీకు తెలిసినట్లు ఆయన చేసిన పాపాలే కాదు, వాస్తవానికి ఆయన మోసిన పాపాలు ఆయనవి కావు.
ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే యేసుక్రీస్తు వారు భరించిన శిక్ష కానీ ఆయన మోసిన పాపాలు కానీ ఆయనవే కాదు. అంటే నరులను దేవునితో సమాధాన పరచుటకు, నరులను దేవునితో సఖ్యపరచుటకు, నరులను దేవుని దగ్గరకు తెచ్చుటకు, అంటే పాపులని శత్రువులని దేవునితో సమాధాన పరచుటకు ఆయన దెబ్బలు తిన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో అనీతిమంతులని దేవుని దగ్గరికి తీసుకుని వచ్చిన కంటే ప్రభు పేతురు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి, చాలే శరీర విషయంలో చంపబడి, దేనికంట? మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. అంటే మనం దేవునికి దూరం అయిపోయాం రాశ్రీలాగా. అంటే పాపం చేసిన వ్యక్తి దేవునికి దూరం అయిపోయాడు, దేవుని దగ్గర నుంచి తొలగిపోయాడు, దేవుని వలన కలిగే జీవంలో నుంచి ఆ వ్యక్తి వేరు చేయబడ్డాడు. దేవునికి ఆ వ్యక్తికి ఏమాత్రం కూడా సహవాస బాంధవ్యాలు లేవు. అంటే దేవునికి దూరమైన వ్యక్తిని తిరిగి మరలా దేవుని దగ్గరకు తెచ్చుటకు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు. నీతిమంతుల కోసం చనిపోయాడు ఆయన కాదు, అనీతిమంతుల కొరకు. అంటే అనీతిమంతులైన మనలని తిరిగి మరలా దేవుని దగ్గరకు తెచ్చుటకు యేసుక్రీస్తు వారు గాయపరచబడ్డాడు. కాబట్టి ఆ రక్షణ పాత్ర మీకు అర్థం కావాల పాయింట్. రక్షణ పాత్ర అనేది మన చేతిలో పెట్టుటకు యేసుక్రీస్తు వారు ఏ పాత్ర త్రాగాడు? అది ఉగ్రత. అది చిన్న శ్రమ కాదు సహోదరుడు, చిన్న శ్రమ కాదు. అదొక శాపగ్రస్తమైన మరణము, అదొక అసహ్యకరమైన మరణం. అది గౌరవార్థమైన మరణం కాదు, అది గౌరవార్థమైన మరణం కాదు. యెషయా గ్రంథంలో మనం చూద్దాం ఒకసారి 53వ అధ్యాయం కొన్ని మాటలు చదువుదాం, మీకు తెలుసు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మన కొరకు ఏం చేయబడ్డాడనే విషయాన్ని అక్కడ మాట్లాడుతుంటారు. 4 నుంచి చదువు ఒకసారి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. యేసుక్రీస్తు వారు గాయాలైనవి. ఆయన గాయానికి హేతు ఏంటంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఆ తర్వాత మన దోషములను బట్టి నలగగొట్టబడెను. చెప్పాను కదా, గానుగులో పోయిన వారిని చెప్పాను కదా, గానుగులో వేసి నలిపితే, ఆ గానుగులు వేసి ఎలాగైతే విత్తనాలను నలిపి నొంతిస్తారో, క్రీస్తు యేసు వారు ఆ విధంగా ఆ కలవరి సిలువలు బహు భయంకరంగా ప్రభు నలిగిపోయినట్లు మనం చూసాం కదా. ఆ గానుగులు నలిపితే నూనె కారినట్లు ఆయన బహుగా వేదన పొందాడు వాస్తవానికి. ఆ వేదనలో ఏం జరిగింది మీకు తెలుసు కదా. ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువలే ఆయన, అంటే చెమట రక్తంలాగా కారిపోతుంది. నలిగిపోయాడు, వేదన పడిపోయాడు క్రీస్తు యేసు వారు. బహుగా వేదన పొందాడు. ఎందుకంటే మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని అంటాడు. అంటే మన శరీరంలో నివసిస్తే ఎలాంటి బలహీనతలు ఉంటాయో ఆ బలహీనతల యొక్క అనుభవాన్ని ఎరిగిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. అంటే శరీరంలో ఉంటే ఎలాంటి బలహీనతలు ఎదుర్కోవాలో, ఎలాంటి శోధన ఇబ్బంది ఎదుర్కోవాలో అనుభవపూర్వకంగా ఎరిగిన వ్యక్తి ఎవరయ్యా అంటే క్రీస్తు యేసు. పరలోకపు తండ్రి కంటే అనుభవపూర్వకంగా ఎరిగిన వ్యక్తి క్రీస్తు యేసు. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్గా శరీరాన్ని ధరించి, ఎలాంటి శరీరం ధరించాడు మీకు తెలుసు కదా. పాప శరీరాకారం అంట కదా, పాప శరీరాకారముతో తన సొంత కుమారుణ్ణి పంపి. పాప శరీరాకారం అంటే పాపం చేసే అవకాశము కలిగి ఉన్న శరీరం.
ఆయన ధరించుకున్న శరీరమే ప్రత్యేకమైన శరీరం కాదు. ఆయన వచ్చింది అబ్రహాం సంతానంలో, ఆయన పుట్టింది మరే గర్భంలో, ఒక సామాన్య మనిషిగానే, ఒక సామాన్యమైన బిడ్డగానే ప్రభునేశ్వరి భూలోకంలో జన్మించాడు. ఒక సామాన్యుడిగానే ప్రభునేశ్వరి ఎదిగాడు. మన దోషములను బట్టి నలగొట్టబడి అంటాడు. ఆ తర్వాత మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అంటే మనల్ని దేవునితో సమాధానపరచడానికి శిక్ష అనుభవించిన వ్యక్తి క్రీస్తు యేసు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. ఇలా చదివే పేతురుపత్రికలో దేవుని యొద్దకు తెచ్చుటకు, అంటే మనం అందరం త్రోవ తప్పి మనకిష్టమైన మార్గాల్లో మనం నడుస్తున్నాము, దేవునికి దూరం అయిపోయాము. మనకంటూ ఒక సొంత త్రోవలను మనం ఏర్పాటు చేసుకున్నాం ఒకప్పుడు కదా. మనకంటూ ఒక సొంత త్రోవలను ఏర్పాటు చేసుకొని సొంత మార్గాల్లో మనం నడుస్తున్నప్పుడు తిరిగి మనలా దేవుని దగ్గరకు తీసుకుని వచ్చుటకు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? తర్వాత యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమునుందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. వాస్తవానికి బంధించబడిన ఖైదీలు ఏం చేస్తారు? కోర్టులో బంధించబడిన ఖైదీలు కోర్టులో ఏం చేస్తారు? వాస్తవానికి ఖైదీ తరపున వాదించే లాయర్ ఉంటాడు. ఒకవేళ ఖైదీ తరపున వాదించే లాయర్ లేడనుకో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? తనకు తానుగా వాదించుకుంటాడు, అయా నేను చేయలేదు, అయా నేను చేయలేదని. ఆశ్చర్యం వేసింది పిలాతుకు కూడా. మౌనంగా ఉండిపోయాడు ఆయన ఆ బోన్లో ఆ కోర్టులో. ఆయన ఏమైపోయాడు? ఒక మౌనంగా ఉండిపోయాడు క్రీస్తు యేసు. ఆశ్చర్యపోయాడు పిలాతు. ఏంటి నువ్వు మాట్లాడవా? మౌనంగా ఉన్నావేంటి అంటే వాస్తవానికి ఆశ్చర్యం. ఎందుకంటే అలాంటి ఖైదీని ఎప్పుడు కూడా పిలాతు చూసి ఉండలేదు ఇంతవరకు. అంటే సహజంగా బంధించబడిన వాళ్ళు ఏం చేస్తారంటే శిక్ష చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తమ వాదించుకుంటారు, నేను చేయలేదు. ఒకవేళ చేసినా సరే ఏం చేస్తుంటారు? చేయలేదని వాదించుకొని తాము నిర్దోషులమని తీర్పు పొందుటకు వాళ్ళు వాదిస్తుంటారు. కానీ ప్రభునేశ్వరు అలా వాదించకుండా ఏం చేశాడో తెలుసా? మౌనంగా ఉండిపోయాడు అంతే. మనమైతే వాదిస్తాం కదా, నేను తప్పు చేయలేదు అంటానికి మనం ఏం చేస్తుంటాం? నిరూపించడానికి మనం ప్రయత్నం చేస్తుంటామో మనం వాదిస్తుంటాం. వాస్తవానికి ఆయన ఏ దోషం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. గొర్రె ఎలాగ మౌనంగా అయితే ఉందో అలా మౌనంగా ఉండడంట. అప్పుడు ఇంకొక మాట ఉంటుంది కదా, 10వ వచనం చదువు, మీకు తెలిసిన మాట. 10వ వచనం చదువు శాంత్య. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అంటే ఆయన మరణం ద్వారా ఈరోజు మనకు విమోచన. అంటే మనల్ని దేవుని దగ్గరకు తెచ్చుటకు ఆయన చంపబడ్డన్నా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆ ఉగ్రతా పాత్రను, ఆ శిక్ష పాత్రను మనకివ్వకుండా అది క్రీస్తు యేసు వారికి చేతులు పెట్టాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆ పాత్ర త్రాగుటకు క్రీస్తు యేసు వారు ఏ మాత్రం కూడా సంకోచించకుండా ఏం చేశాడు? 18వ అధ్యాయము 11వ వచనం చదువు ఒకసారి. 18, 11. యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. ఎందుకంటే బంధించడానికి సైనికులు వచ్చినప్పుడు ఆవేశంలో పేతురు ఏం చేశాడో తెలుసు కదా మీకు. వెంటనే తన దగ్గర ఉన్న కత్తి తీసేసి ఆ సైనికుని యొక్క చెవిని తెగ నరికేశాడు. పేతురు ఏం చేస్తున్నావు నువ్వు? నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందనా. ఎంతగా తండ్రి అనుగ్రహించిన గిన్నె ఏంట్రా? ఒక సుఖవంతమైన తీయటి ద్రాక్షరసమా? కాదు. ఒక సుఖవంతమైన ఒక తీయటి ద్రాక్షరసాన్ని గిన్నెలో పోసి పరమ తండ్రి ప్రభుకి ఇచ్చాడా? శిక్ష, పాపానికి శిక్ష. ఆ పాపానికి శిక్ష గిన్నెలో పోసి అది ప్రభుని యేసు యొక్క చేతికి ఇచ్చేశాడు. కాబట్టి మన కొరకు క్రీస్తు యేసు వారు ఏం చేశాడు? ఏ పాత్రను తాగాడు? నీ కొరకు, నా కొరకు.
ఎందుకు తాగావు ప్రభు అంటే, ఇదిగో రక్షణ పాత్ర నీ చేతికి ఇవ్వటానికి నేను ఆ శ్రమల పాత్ర నేను తీసుకున్నాను. మన కొరకు శ్రమ అనుభవించాడు ఆయన. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఎవరైతే క్రీస్తు యొక్క రక్తాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళ యొక్క ఉగ్రత కింద ఉన్నారా? లేరు. వాళ్ళు క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన వ్యక్తి, క్రీస్తు యొక్క రక్తాన్ని ఆశ్రయించిన వ్యక్తి ఎక్కడి నుంచి రక్షణ పొందాడు? ఎక్కడి నుంచి? ఉగ్రత నుండి. ఎందుకంటే ఆ పాత్రని, ఆ శిక్షని క్రీస్తేశ్వరు త్రాగాడు కాబట్టి క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ఆ ఉగ్రత నుంచి అద్భుతంగా తప్పించబడతాడు. అక్కడ 8వ అధ్యాయం 1వ వచనం చదువు. అక్కడ 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష ఒక ఆయన అనుభవించాడు. ఇక నీ పాపానికి నా పాపానికి శిక్ష ఒక ఆయన అనుభవించాడు కాబట్టి క్రీస్తులోకి వచ్చేసామనుకో, అసలు నీకు ఎలాంటి శిక్షా విధి అనేది లేదు. ఇక శిక్ష లేదు. ఆ శిక్షని పరమ తండ్రి ఏం చేశాడంటే కొట్టివేశాడు. ఆయన ఆ ఉగ్రత నుంచి నేను ఏం చేశాడంటే తప్పించినట్లు మనకి లేఖనం సెలవిస్తుంది. కాబట్టి రక్షణ పాత్ర మన చేతిలో పెట్టేటకు యేసుక్రీస్తు వారు ఆ ఉగ్రత పాత్రను త్రాగేశాడు. ఎవరైతే క్రీస్తు యేసును అంగీకరిస్తారో, క్రీస్తులోనికి ప్రవేశిస్తారో వాళ్ళు ఉగ్రత నుంచి తప్పించబడిన వాడు, ఉగ్రత నుంచి రక్షించబడినవాడు. రెండు, యేసుక్రీస్తుని అంగీకరించకపోతే, యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఏం జరుగుద్ది? ఉగ్రతా పాత్ర నీకు ఇవ్వబడుతుంది. అంటే వాస్తవానికి ఆయన ఉగ్రతా పాత్రను త్రాగాడు, పాపానికి శిక్ష అనుభవించాడు. ఒకవేళ మనం క్రీస్తు యేసుని అంగీకరించి ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కుంటే ఉగ్రత నుంచి మనం రక్షణ పొందుతాం. ఒకవేళ క్రీస్తుని అంగీకరించకుండా పాపంలోనే ఉండి కనుక మనం చనిపోయామనుకో, పాపంలోనే మనం చనిపోతే, పాపములోనే మనం చనిపోతే ఆ ఉగ్రతా పాత్ర పాపంలో చనిపోయిన వ్యక్తికి ఇవ్వబడుతుంది. కాబట్టి పాపంలో ఉండి మనం చనిపోకూడదు. పాపంలో ఉండి మనం చచ్చిపోయామనుకో, ఆ ఉగ్రతని పరమ తండ్రి ఏం చేస్తున్నాడంటే ఒకరోజు అది ఆ వ్యక్తి యొక్క చేతికి ఇచ్చేస్తాడు. ప్రకటన గ్రంథం 14. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 9 నుంచి చదువు ఒకసారి. ప్రకటన 14:9. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసట యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. ఎవరు తాగుతారా పాత్ర? ఏం పాత్ర? పాత్ర ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడి ఉన్న దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. ఎవరన్నా ఇష్టపడుతున్నా? ఎవరు? శ్రవణ్. అదేంటి? ఒకరోజు క్రీస్తేశ్వరు త్రాగేశాడు కదా, అది పాపాలకు శిక్ష అనుభవించాడు ఆయన. ఒకవేళ ఆయన అంగీకరించకుండా లోక సంబంధులుగా మనం బ్రతికి ఒకవేళ పాపంలోనే ఉండి మనం చనిపోయామనుకో, ఏమీ కలపబడకుండా దేవుని కోపమును మద్యము గల పాత్రను ఏం చేస్తాడు? వాడు త్రాగుతాడు. ఎందుకు? ఎవరు వాడంటే అక్కడ క్రూర మృగానికి కానీ ప్రతిమకు కానీ నమస్కారం చేసిన వాళ్ళు, నొసట మీద చేతి మీద ముద్ర వేయించుకున్న వాళ్ళు. ఎవరు వాళ్ళు? భూనివాసులు వాళ్ళు.
ఎవరు వాళ్ళంటే భూనివాసులు. ఆ తర్వాత నెక్స్ట్ మాట కూడా చదువు సార్. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడు. ఎవరంటే భూనివాసులు. భూనివాసులు అంటే మీకు తెలుసు కదా, భూనివాసులు అంటే భూమి మీద నివసించే వాళ్ళు అని అర్థం కాదు. చెప్పండి ఒకసారి మనకి సహోదరులు, భూనివాసులు అంటే ఎవరు చెప్పాలి. ఇంతకీ పాత్రను ఎవరు త్రాగుతారు? క్రీస్తుని అంగీకరించకుండా పాపంలో ఉండి చనిపోతే ఎవరైతే భూనివాసులుగా బ్రతుకుతారో ఆ భూనివాసులకు ఏం జరుగుతుందంటే ఉగ్రత పాత్ర అనేది ఇవ్వబడుతుంది. భూనివాసులు అంటే ఎవరు? భూనివాసులు అంటే ఈ భూగ్రహం మీద నివసించే వాళ్ళు అని అర్థము కాదు. చెప్పాలి. అంగీకరించిన వారు. ఇంకా భూనివాసులు ఎన్నోసార్లు విన్నారు. మేమేం చేస్తామంటే వింటాం, మేము రాసుకుంటాం. మేము ఏం చేస్తాం? మూడోది ఒకటి మేము వింటాము, రెండు మేము రాసుకుంటాం, మూడోది మేమేం చేస్తాం? మీరు దాని జోలి పోము. అది జ్ఞాపకం చేసుకోవటం కానీ, దాన్ని రివిజన్ చేసుకోవటం కానీ, ఒకసారి చూడటం కానీ, చూసి ఏదైనా నేర్చుకోవటం కానీ. భూనివాసులు అంటే జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళు. భూనివాసులు అంటే ఎవరు? ఎన్నిసార్లు విన్నారా మాట? 13వ అధ్యాయం 8వ వచనం. అక్కడనే 13వ అధ్యాయము 8వ వచనం. భూనివాసులందరూ అది అర్థం చెప్పాడు అక్కడ. అనగా అంటే ఆ పదానికి అర్థమని. భూనివాసులందరూ అంటే ఎవరంటే జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు. చాలే. ఎవరు భూనివాసులు అంటే? భూనివాసులు అంటే భూగ్రహం మీద నివసించే వాళ్ళు అని అర్థం కాదు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళు ఎవరు? అది గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో పేరు లేని వాళ్ళు భూనివాసులు. అంటే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరి పేరైతే వ్రాయబడలేదో వారికి దేవుని కోపం అనే మద్యపు పాత్ర వాడు త్రాగుతాడు భవిష్యత్తులో. అది అది యుగయుగములు ఉండేది వాస్తవాన్ని. 14 వచ్చేది చూస్తారు. మరలా 11వ వచ్చి మరలా 14వ అధ్యాయం 11వ వచ్చి. వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారయ్యుందురు. యుగయుగములు రాత్రింబగళ్ళు. అక్కడ 20వ అధ్యాయం చదువుతాం మరలా ఒకసారి. 20వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. 20వ అధ్యాయము 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడు. వాస్తవానికి సూర్యుని వేడి అనేది దేవుని కృప. సూర్యుని యొక్క వేడి, సూర్యుని యొక్క వెలుతురు అనేది దేవుని కృప. ఒక్కొక్కసారి దేవుని కృపని భరించడానికి మనం ఇబ్బంది పడతాం. దేవుని కృపను తట్టుకోలేము ఒక్కోసారి మనం. నా మాట అర్థమవుతుందా? క్యాచ్ చేయాలి ఈ మాటలు. సూర్యుని యొక్క ఎండ, సూర్యుని యొక్క వేడి, వెలుతురు కృప. అది కృప. కృపను భరించడానికి మనం వెలవెల్లాడిపోతాం, ఒకసారి అల్లాడిపోతాం. ఏంటంటే ఎండాకాలంలో ఎండ భరించడానికి ఏమైపోతున్నావు? ఎండాకాలంలో ఎండ భరించడానికి ఏమైపోతున్నావు? ఎండ అనేది ఉగ్రత కాదు. అది ఎండ అనేది దేనికిది? కృప. కృపనే భరించలేకపోతే ఉగ్రతను భరించగలుగుతావా మనిషి? ఒక 3 నెలలు ఎండాకాలమే నువ్వు భరించలేకపోతుంటే యుగయుగములు రాత్రింబగళ్ళు వారు బాధింపబడుదురు. అంటే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ మనిషి ఎంతకాలం అంటాడు?
ఈ దేహాన్ని వదిలిపోయిన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టిన ఆ మనిషి ఎంతకాలం ఉంటాడంటే యుగ యుగములు ఉంటాడు. యుగములు ఉంటాడు ఆ మనిషి. నేను గతంలో చెప్పాను కదా, నిత్యమైన ఉనికి పట్టనే ఒక పాఠం చెప్పాను. మనిషి దేహంలో రాలిపోతే, చనిపోతే శాశ్వతంగా ఉనికిని కోల్పోతున్నాడా, ఉనికిలోనికి వెళ్ళిపోతున్నాడా? ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. అంటే ఒక శాశ్వతమైన ఉనికిలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు తప్ప శాశ్వతంగా మనిషి ఉనికిని కోల్పోట్లా. కాబట్టి ఈ భూమి మీద మనం జీవించేది తాత్కాలికమన్నా. అందుకే గ్రంథం ఏముందంటే, అవిశ్వాస జీవితం కానీ విశ్వాస జీవితం కానీ మీరు ఈ భూమి మీద పరదేశులను, అతిథులను, యాత్రికులు మీరు. కానీ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండే జీవితం అది అతిథి లాంటి జీవితం కాదు. ఆ జీవితం అది పరదేశం లాంటి జీవితం కాదు. వాస్తవానికి ఈ భూమి మీద మనం పరదేశంలో, మనం అతిథులు. మనకంటూ ఒక సొంత దేశం ఉంది. పరలోకపు తండ్రి మనకంటూ ఒక సొంత దేశం ఏర్పాటు చేశాడు. తిరిగి మరలా ఆ దేశం వెళ్ళటానికే మనం ఎదురు చూడాలి తప్ప ఈ దేశం కోసం కాదనమాట. కానీ వెళ్ళబోయే దేశము అది అతిథులు లాంటి, యాత్రికులు లాంటి దేశము కాదది. అది యుగయుగాలు నిత్యము ఉండే దేశం అనమాట ఆ దేశం. కాబట్టి క్రీస్తుని అంగీకరించకుండా ఒకవేళ పాపంలో ఉండి మనం చనిపోతే ఆ ఉగ్రతా పాత్ర ఎవరికి ఇవ్వబడుద్ది? ఆ క్రైస్తవుల్ని బాధించి హింసించిన ఆ రోమ ప్రభుత్వానికి ఏం చేయమని అక్కడ 18వ అధ్యాయం చదువు. ముందుకు వెళ్తారండి. ఇంకా 18వ అధ్యాయము 4 నుంచి నేను చదువుతాను. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పుట వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దాన్ని విడిచిరండి. నా ప్రజలారా, దేవుని ప్రజలకు పిలుపు 4వ వచనంలో. ఇందుకే దేవుని ప్రజలకు ఏం పిలుపు వచ్చింది అక్కడ? 1, మీరు దాని పాపంలో పాలివారు కావద్దు. 2, దాని తెగుళ్ళలో మీకు ఏది ప్రాప్తింపకుండానట్లు మీరేం చేయాలి? దాన్ని విడిచిపెట్టరండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని అన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలు దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి. అంటే దానికి ఇచ్చే పాత్ర 2 అంతలు కలిపి ఆ పాత్ర చేసాడు దానికి. అంటే రోమ ప్రభుత్వం ఆ మొదటి శతాబ్ద కాలంలో క్రైస్తవుల్ని బహు భయంకరంగా హింసించింది. దేవుని ప్రజలను హింసించిన వారికి ఎలాంటి పాత్ర ఇవ్వబడుద్ది? ఎన్నంతల పాత్ర అంటే అది 2 అంతలు కల్పించేయండి దానికి. ఎందుకు? నా ప్రజలను అది బాధించింది, నా ప్రజలను హింసించింది. అది నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. యేసుక్రీస్తు త్రాగిన గిన్నెలోనిది త్రాగగలవా? రక్షణ పాత్రని మన చేతిలో పెట్టుటకు ఉగ్రత పాత్రను ఆయన త్రాగాడు. ఒకవేళ క్రీస్తుని అంగీకరించకుండా పాపంలోనే ఉండి కనుక చనిపోతే ఆ పాత్ర ఆ వ్యక్తికి ఇవ్వబడు. ఎంతకాలం త్రాగుతాడు ఆ పాత్రని? ఆ పాత్ర ఎంతకాలం త్రాగుతాడు? యుగముల రాత్రి. మనం ఈ పాట మూలం దగ్గరకు వచ్చేద్దాం. జబదయి కుమారుల యొక్క తల్లి వచ్చింది కదా, గుర్తొస్తుందా? జబదయి కుమారుల యొక్క తల్లి వచ్చి ఏమంటుంది? నీ రాజ్యములో నీ కుడి వైపున ఒకనని, ఇదిగో ఎడమ వైపున ఒకనని నా కుమారులు కూర్చుంది. అంటే ఒక తల్లి తన కుమారుల యొక్క పదోన్నతిని గురించి వేడుకోవటం అనేది ఆశ్చర్యమేం కాదు. వాస్తవానికి తల్లి ఎప్పుడైనా అంతే కోరుకుంటుంది కదా, నా కొడుకు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని ప్రతి తల్లి కోరుకుంటుంది. అది శరీర సంబంధమైనదైనా సరే, జబదయి యొక్క తల్లి యొక్క దృష్టితో మనం చూస్తే అది తప్పు అనడానికి ఏమి ఛాన్స్ లేదు. అది శరీర సంబంధమైన వాస్తవం. అప్పుడు ఏమన్నాడు ప్రభునేశ్వరు? అసలు మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలుసా? నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా? నేను పొందబో బాప్తీసం మీరు పొందగలరా అని ప్రభు 2 అన్నదమ్ములు అడిగాడు. ఆ 2 అన్నదమ్ములు ఏకపట్నం ఏం చేశారు? ప్రభువా, నువ్వు త్రాగే గిన్నెలోనిది మేము త్రాగుతాము, ఖచ్చితంగా నువ్వు పొందే బాప్తీసాన్ని మేము పొందుతాం.
ఎందుకే జెబెదయి కుమారులు తాగారు? ఎందుకే? జెబెదయి కుమారులు యేసుక్రీస్తు వారు త్రాగిన గిన్నెలోనిది త్రాగారా? ఇంతకీ తాగుతా ఉన్నారా లేదా? వాళ్ళు తాగుతా ఉన్నారా? త్రాగుతా ఉన్నారా? మా వద్దు ప్రభు, ఈ బాబోయ్ మేము తాగలేం ప్రభు అనలా వాళ్ళు. ఏమన్నారు వాళ్ళు? మేము త్రాగుతాం, గిన్నె త్రాగుతాం. దాన్ని గిన్నె ఉన్నాడు, దాన్ని బాప్తీసం అన్నాడు. చెప్పాను కదా మీకు, అది బాప్తీసం అన్నాడు. ఆ బాప్తీసము నీటి బాప్తీసానికి సూచన కదా అది. అది శ్రమలకు సూచన. అది శ్రమలకు సూచన. లూకాసు వార్తలో చదువుదాం సార్. లూకాసు వార్తలో నేను పొందబో బాప్తీసము మీరు పొందగలరని అడుగుతుంటాను. అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయము 49 వచ్చినప్పుడు ఒకసారి లూకాసు వార్త 12:49-50 వచ్చిన. నేను భూమి మీద అగ్ని వేయవచ్చుతని, అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తీసం ఉన్నది, అది నెరవేరు వరకు. ఎందుకంటే దేహం కాదు ఇది, దేహం సహకరించట్లా. నేను పొందబోయే బాప్తీసం ఒకటి ఉంది, ఆ బాప్తీసం నెరవేరే వరకు నేను ఏం చేస్తున్నాను? నేను ఇబ్బంది పడిపోతున్నాను నేను. ఎందుకే పొందబోయే బాప్తీసం ఏది? శ్రమలు. ఆయన పొందబోయే శ్రమలకు సూచన కాదు, ఆయనకు పొందబోయే శ్రమలకు సూచన. అంటే యేసుక్రీస్తు వారు ఆ శ్రమల గిన్నెను త్రాగాడు. జెబెదయి కుమారులు కూడా ఆ శ్రమల యొక్క గిన్నెని త్రాగారు లేదా? త్రాగుతాము అని ఆ రోజు ప్రభుకి మాటిచ్చారు. అన్నట్లుగానే ప్రభునేసు వారు మృతుల్లో నుంచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులందరూ ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్నివలే వారి మీదకి వచ్చేసారు. ఇక దేవుని యొక్క పనిలో వాళ్ళు అద్భుతంగా ముందుకెళ్ళిపోతున్నారు. అపోస్తులలో మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే ఈ జెబెదయి కుమారుడు. ఏదో మాటర్స్ కనలేదురా వాళ్ళు. మేము త్రాగుతాం, ఆ గిన్నెలో త్రాగుతాం, ఇదిగో నువ్వు పొందే శ్రమను మేము కూడా అనుభవిస్తామని మాటర్స్ కనల వాళ్ళు. అన్నట్లుగానే వాళ్ళు ఏం చేశారంటే కాలక్రమంలో ఆ గిన్నె, ఆ శ్రమల యొక్క గిన్నెని ప్రభు వాళ్ళు ఏం చేశారమ్మా? త్రాగారు. యేసుక్రీస్తు కొరకు యాకోబు తన తలనిచ్చేసాడు. తన తల నిర్దాక్షిణ్యంగా హేరోదు ఏం చేశాడు తెలుసా? ఖడ్గం చేత యాకోబుని నరికేశాడు అంతే. కన్నులు ఎదుట అన్నచనిపోయాడు. యాకోబు పెద్దోడు, యోహాను రెండోవాడు. అన్నదమ్ములు అంటే యాకోబు పెద్ద, తమ్ముడేమో యోహాను. మరి కన్నుల ముందు సువార్త ప్రకటిస్తున్నందుకు అన్నను చంపారు కదా, మరి తమ్ముడేం కావాలి ఇప్పుడు? మరి బ్యాగులు ఎదుర్కొన్నాడా? నాకెందుకు వచ్చిన సమస్య బాబు, దాని బ్యాగులు ఎదుర్కోలే. అన్న చనిపోయినా సరే ఆ మనిషి ఆ శ్రమల యొక్క గిన్నెను త్రాగటానికి ఇంకా ముందుకి వెళ్ళాడు. మనం అడగకపోయినా మన అక్కరలు, మన అవసరాలు ఆయన తీరుస్తాడేమో, కానీ ఊరకనే పరలోక రాజ్యం మాత్రము రాదు. నువ్వు అడగకపోయినా సరే నీకేం కావాలో వాటిని సమకూర్చే బాధ్యత ఆయనది. భౌతికంగా నీ దేహానికి ఏం కావాలో. కానీ పరలోక రాజ్యం ఉంది చూడండి, అది మాత్రం అలా ఇచ్చే అవకాశమా? అది ఎవరైతే శ్రమ పడతారో శ్రమపడిన వారికి మాత్రమే రాజ్యం అన్నమాట. శ్రమపడిన వారికి మాత్రమే రాజ్యము. ఎవరైతే ఆ శ్రమల యొక్క గిన్నెను త్రాగుతారో ఆ శ్రమల యొక్క గిన్నెను త్రాగిన వాళ్ళకు మాత్రమే రాజ్యం. అది తేరగా ఊరకనే రాదది.
అది తేరగా ఊరగన వచ్చేది కాదు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 23వ వచనం చదువు ఒకసారి. 14వ అధ్యాయము 22వ వచనం, క్షమించండి, 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించే ముందేం చేయాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించే ముందేం చేయాలి? మనం అనేక శ్రమలను అనుభవించి, నువ్వు ఆ శ్రమను రుచి చూడాలి. ఆ గిన్నెలో ఉన్నదాన్ని రుచి ఎవరు ఎరగాలి? ఎవర్రా? ఆ జబదే కుమారులు ఎరిగారు. అది కేవలం వారు మాత్రమే కాదు, క్రీస్తు యేసును వెంబడించిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే ఆ గిన్నెలో ఉన్నదాని యొక్క రుచిని ఎరగాల్సిన అవసరం ఉంటుంది. త్రాగుతావా? గిన్నె త్రాగుతారా మీరు? నేను పొందబోయే బాప్తిసం మీరు పొందుతాం ప్రభా, మేము త్రాగుతాం ప్రభా అన్నట్లుగానే త్రాగే వాళ్ళు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 2వ వచనం చదువు. 12వ అధ్యాయము 2వ వచనం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. అంటే దేనికోసం చనిపోయాడు ఇంతకు యాకోబు? యాకోబు దేనికోసం చనిపోయాడు? ఇంకా ఏం చేయబడి తెలుసు కదా మీకు. 4వ అధ్యాయం చూడండి ఒకసారి. అక్కడ యాకోబు క్షమించండి, పేతురుని యోహాన్ని ఏం చేస్తారో మీకు తెలుసు కదా. వారిని బలత్కారంగా కొట్టుకోవడం కూడా మనం చూడొచ్చు అనమాట. లేకుండా 5వ అధ్యాయం చూద్దాం అసలు విషయం. వాళ్ళని బెదిరించారు, కొట్టారు. ఏం చేశారంటే వాళ్ళు 40వ వచనం చూడు. 5వ అధ్యాయం 40వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులుడు పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి, అంటే కొట్టి బెదిరించారన్న. కొట్టి బెదిరించి విడుదల చేశారు. ఇక నుంచి మీరు ఏం చేయకూడదు, ఇక నుంచి మీరు ఎంత మాత్రం కూడా ఈ వాక్యాన్ని ప్రకటించొద్దు, ఈ యేసును గురించి మీరు ప్రకటించొద్దని వాళ్ళని కొట్టి బెదిరించి విడుదల చేశారు. మరి వాళ్ళు ఏం చేశారు? 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు సభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు. బెదిరింపులకు మానిపోయారు వాళ్ళు. మానలా, బెదిరించినా మానలేదు, కొట్టినా మానలేదు వాళ్ళు. చివరికి యోహాను పద్మాస్ ద్వీపంలో ఏమైపోయాడు జరగదు గుర్తుందా? పద్మాస్ ద్వీపంలో ఆయన్ని చెరసాల్లో వేసినట్లు మనకు తెలుసు కదా. పద్మాస్ ద్వీపం అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో భూభాగం ఉంటుంది అనమాట. దాన్ని ద్వీపము అంటారు. చుట్టూ సముద్రము, ఇదిగో మధ్యలో ఒక చిన్న ద్వీపం అనమాట. ఆ ద్వీపంలో యోహాన్ని బంధించేసేసాడు. కొరడా దెబ్బలు రాతి నేల మీద పడక. ఇప్పుడు జైల్లో చెరసాలు ఇప్పుడు ఎలాగున్నాయి? ఇంకా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా ఉండేవా చెరసాల్లో? కాబట్టి రాతి నేల మీద పడక కొరడా దెబ్బ. అంటే అనుకున్నట్లుగానే యాకోబు యోహాను ఏం చేశారు తెలుసారా? తర్వాత యేసుక్రీస్తు వారు త్రాగిన గిన్నెలోనిది త్రాగారు రా వాళ్ళు. యేసుక్రీస్తు వారు పొందిన బాప్తిసం వాళ్ళు పొందారు. యాకోబు ఏమో ఖడ్గంతో చంపబడ్డాడు, యోహానేమో ఎన్నోసార్లు చెరసాల్లో వేయబడ్డాడు, అవమానించారు, కొట్టారు, దూషించారు. చివరికి పద్మాస్ ద్వీపంలో పరవాసిగా చేశారు, కొరడా దెబ్బలు కొట్టారు అతన్ని రాతి మీద పడక. అయినా సరే ఆ మనిషి ఏమాత్రం కూడా బెదరలేదురా, ఏమాత్రం కూడా బెదరలేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూడ ఒకసారి. అక్కడ ఆ విషయం చెప్తుంటాడు. 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. నీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. దేని నిమిత్తమంట? దేవుని వాక్యము నిమిత్తమును
యేసుక్రీస్తు గురించిన సాక్ష్యము నిమిత్తము నేను పద్మాస్ ద్వీపంలో పరవాసినైపోయాను. యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడను. నేను సహనంలో పాలివాడు. మీకు తెలుసుగా, వీళ్ళిద్దరికి యేసు ఒక పేరు పెట్టాడు, యాకోబు యోహానికి. ఏం పేరు పెట్టాడు? అంటే వాళ్ళ స్వభావాన్ని బట్టి యేసుక్రీస్తు వాళ్ళిద్దరికి ఒక పేరు పెట్టాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరేమో యాకోబు, యోహాను. కానీ ప్రభు వాళ్ళిద్దరిని వాళ్ళ స్వభావాన్ని బట్టి ఒక పేరు పెట్టాడు. చెప్పమ్మా, ఏం పేరు? బోయే నెర్గేస్ అని పేరు పెట్టాడు. బోయే నెర్గేస్ అనే మాటకు అర్థం ఏంటి? ఉరిమిడి వారని అర్థం. అంటే చిన్న చిన్న విషయాలు వాళ్ళు ఏం చేస్తారా? ఉరుముతారు, కళ్ళు ఎర్ర చేస్తారు, నోరు లేస్తుంది. అమ్మో, చిన్నలు కాదు అన్నదమ్ములు, ఫస్ట్లో తట్టుకోలే వాళ్ళిద్దరితో. అలాంటి వాళ్ళు ఎంత సాఫ్ట్ అయిపోయారు తెలుసారా? ఉరిమే వాళ్ళు ఎంత సాఫ్ట్ అయిపోయారు అనుకున్న వాళ్ళు. ఉరిమిడి వాళ్ళు ఒకరోజు ప్రభుని చేర్చుకోకపోతే ఏలియాలాగా ఆకాశం నుంచి అగ్ని దించి ఏం చేద్దాం, ఈ ఊరిని తగలబెట్టేద్దాం ప్రభు, ఈ ఊరిని. కోపం, రౌద్రుల వాళ్ళు. అలాంటి రౌద్రంగా కోపంగా ఉన్న వాళ్ళన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారిలోకి వచ్చేసాడో ఏం జరిగిందో తెలుసా? మనసు సాఫ్ట్ అయిపోయారు అంతా. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. సహనంలో పాలివాడను. ఒకప్పుడు సహనం లేని వ్యక్తి ఇప్పుడు సహనం కలిగి ఉంటున్నాడు. అన్న చనిపోయినా, తిట్టినా, కొట్టినా, అవమానించిన, చెరసాల్లో వేసిన, కొడదెబ్బలతో కొట్టినా, ఏం చేసినా సరే ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ఎలాగైతే మౌనంగా ఉన్నాడో ఆయన కూడా, నేను త్రాగబోయే గిన్నెలది మీరు త్రాగుతారా? త్రాగుతాం ప్రభా. త్రాగారా? మరి త్రాగారు వాళ్ళు. ఒకవేళ ఆ శ్రమల గిన్నెని ఈరోజు నువ్వు నేను కూడా ఏం చేయాలి? ఈరోజు ఆ శ్రమల గిన్నెని నువ్వు నేను కూడా ఏం చేయాలి? చూడగా నేడు మనము ఆ పాత్ర త్రాగగలమా? నేడు మనము ఆ పాత్ర త్రాగగలమా? చెప్పాను కదా, మరలా చెప్తున్నాను. అడగక మునిపే మన అక్కర్లో మన అవసరాలు సంపూర్ణంగా ఏం చేస్తాడు ఆయన? తీరుస్తాడు. కానీ నిత్య జీవం, పరలోక రాజ్యం అనేది అంత సులువుగా వచ్చేదే కాదు. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో చేరాలి. కాబట్టి ఆ పాత్రను త్రాగుతూ ఈరోజు మనం కూడా ప్రభువును వెంబడించాలి. శ్రమలు వచ్చాయని ఊరు కొరుకునే కదిలిపోవటం కాదు. ఆ పాత్ర ఖచ్చితంగా త్రాగాలి. మనం శ్రమ అనుభవించాలి. మనం కూడా వాస్తవానికి శ్రమలు వాగ్దానం చేయబడినవి. విజయరాజు, శ్రమలు వాగ్దానం చేయబడినవి. ఏ రాజకీయ నాయకుడైనా అలా వాగ్దానం చేస్తాడు శ్రమని? కానీ క్రీస్తు యేసు వారు తన రాజ్యంలో శ్రమలను వాగ్దానం చేశాడు. ఆయన ఎవడైనా నన్ను వెంబడింపగోరిని ఎడల ప్రతి దినం ఏం చేయాలాడు? చెప్పాలి. ప్రతి దినము సిలువను ఎత్తుకొని, సిలువ అంటే మన దామర్చల్లో కూడా ఏస్టర్డే రోజు ఏం చేస్తారు? అది కాదు, గుడ్ ఫ్రైడే రోజు, ఎస్టర్డే కాదు, గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తారు? సిలువ ఎత్తుకొని ఊరం తిరుగుతారు. సిలువని పిచ్చి, సిలువ ఎత్తుకోవడం అది కాదు. సిలువ అనేది శ్రమలకు సూచన. అది సిలువ అంటే శ్రమ. కాబట్టి నన్ను వెంబడించేవాడు కూడా ఏం చేయాలి? నన్ను వెంబడించేవాడు కూడా ఏం చేయాలంటే సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఎప్పుడు ఎత్తుకోవాలి? గుడ్ ఫ్రైడే రోజున. ప్రతిదినం. ఏందన్నా దెబ్బ మీద దెబ్బ, 4 రోజులు బాగున్నామంటే 10 రోజులు బాగుంటాం. మళ్ళా 10 రోజుల తర్వాత ఏం జరుగుతుంది? ప్రతి దినం అన్నాడు ప్రభుని స్వార్థ. లోకస్వార్థ 9వ అధ్యాయం చదువమ్మా. లోకస్వార్థ 9వ అధ్యాయం 23. లోకస్వార్థ 9వ అధ్యాయం 23. మరియు ఆయన అందరి తిట్లనెను. కేవలం అపోస్తులతో అనలైన మాట, కేవలం అపోస్తులకు సంబంధించిన మాట కదా మాట.
అందరు తిట్లెను. ఏమన్నాడంట? చదువు. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని. ఎవరి సిలువ? ఎవరి సిలువ? అక్కడ ఉన్నమాటే. ప్రశ్న చెప్పినప్పుడు మీరు వెంటనే సమాధానం చెప్పాలా, అప్పుడు మీకు ఆ వచనం అర్థమైనట్లు. లేకుంటే చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఎవరి సిలువ అది? క్రీస్తు సిలువ. బెత్తం సరిపోదు మీకు. క్రీస్తు సిలువ అంటారండి శ్రవణ్. తన సిలువ అంట, క్రీస్తు సిలువ అంట. అక్కడ తన 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 సిలువ తనదే. ఎప్పుడెప్పుడు అంటే ప్రతిరోజు అంటమ్మా, ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే క్రీస్తు వారి యొక్క సిలువను ఎత్తుకొని వెంబడించేస్తారు. ప్రతిరోజు. ఈరోజు భక్తి అంటే సౌఖ్యం అయిపోయింది ఈరోజు వాస్తవానికి. అలా చేశారు అనేక మంది బోధకులు చేశారు. రండి, మీరు కష్టాలను చూస్తున్నారా, రండి ప్రభు దగ్గరికి రండి, మీకు విశ్రాంతి వస్తుంది. రండి, మీకు అప్పులు ఏమైనాయా, రండి ప్రభు దగ్గరికి రండి. రండి, ఇదిగో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే భక్తిని ఎలా చేశారంటే ఒక సుఖం, ఒక సౌఖ్యం, ఒక భోగం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. భక్తిగా బ్రతకాలనే ఉద్దేశం మనలో ఉంటే ఖచ్చితంగా ఏమొస్తుంది? ఖచ్చితంగా ఆ పాత్ర రాగాలి. వాగ్దానం చేయమండి. యోహాను సువార్త 16:33 వచనం. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏం కలుగుద్ది లోకంలో? జైలు కొడతారా? లోకంలో జై కొట్టరు. లోకంలో జై కొట్టరు. ఏం కలుగుద్ది లోకంలో? మీకు ఏం కలుగుద్ది అంటే లోకంలో మీకు శ్రమ కలుగుద్ది. శ్రమ. కాబట్టి మనకు ఎదురయ్యే శ్రమరా శీలరా, ఇది నాశనానికో కీడుకో కాదురా. 3 సూత్రాలు చెప్తున్నాను శ్రమ ఎందుకు వస్తుందంటే. అందులో నెంబర్ 1, మనల్ని ఇంకా దృఢంగా చేయడానికే శ్రమను. బలహీనపరచడానికి కాదు శ్రమ వచ్చేది. బలహీనపరచడానికి శ్రమ రాదు, మనల్ని ఇంకా దృఢంగా చేయడానికి శ్రమ వచ్చేస్తుంది. రోజు జిమ్కి వెళ్తాడు, శరీరానికి శ్రమ పెట్టుకుంటాడు కదా, నలగొట్టుకుంటాడు శరీరాన్ని. ఎందుకు? శరీరాన్ని దృఢంగా చేసుకోవడానికి. ఇప్పుడు శ్రమపడే శరీరం ఎలాగుంటుంది? శ్రమ పడకుండా తిరిగి కూర్చునే శరీరం ఎలాగుంటుంది? శ్రమపడే శరీరం ఎలాగుంటుంది? శ్రమ పడకుండా తిని 3 పూట్ల తిని ఓకనే కూర్చునే శరీరం ఎలాగుంటుంది? శ్రమపడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. తిని కూర్చునే శరీరం ఎలాగుంటుందన్న? లూజుగా, అనారోగ్యంగా ఉంటుంది. అంటే ఇప్పుడు శ్రమ ఎందుకు వచ్చింది మన జీవితాలు అంటే, మనల్ని ఇంకా దృఢంగా చేయడానికి శ్రమ వచ్చిందో తప్ప మనల్ని కృంగదీయడానికి కాదు, బలహీనపరచడానికి శ్రమ రాదు. 2 శ్రమ ఎందుకు వచ్చిందంటే మనల్ని శుద్ధునిగా చేయడానికి శ్రమ వచ్చింది. అంటే ఏదో మలినం ఉంది మనలో. మీ గతంలో చెప్పాను కదా, శ్రమను అగ్నితో పోల్చాడు పేతురు. శ్రమను అగ్నితో పోల్చాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. అంటే బంగారంలో మలినాన్ని తొలగించడానికి వాళ్ళు చేసే పని ఏంటి? అగ్ని చేత శుద్ధి చేస్తారు. మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ అంటాడు. అంటే శ్రమను అగ్నితో పోల్చేశాడు. ఇప్పుడు మీకెందుకు వచ్చింది ఆ శ్రమ అంటే బంగారాన్ని శుద్ధి చేయడానికి అగ్నిని ఎలాగైతే ఉపయోగించేస్తారో, మనలో ఉన్న మలినాన్ని మస్టును తొలగించడానికి ఏమొచ్చింది? ఇంకా శుద్ధినిగా కావాలి. అంటే ఈ శుద్ధత చాలదు, ఈ పరిశుద్ధత చాలదు. అంటే ఇంకా పరిశుద్ధులుగా బ్రతకడానికి, ఇంకా శుద్ధినిగా చేయడానికి ఏమొచ్చింది? శ్రమ. కొంచెం మనసులో పెట్టుకోండి 3 విషయాలు. 3 శ్రమ ఎందుకు వస్తుందంటే ఆదరణ కొరకు.
ఆదరణ పొందాలంటే ఏం పొందాలి? ఆదరణ పొందాలంటే ఖచ్చితంగా ఏం పొందాలి? శ్రమ పొందాలి, శ్రమ అనుభవించాలి. నువ్వు నేనైనా సరే అనారోగ్యంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటావా, ఆదరిస్తావా? లేకుంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని ఆదరిస్తావా? పరామర్శిస్తాం కదా ఒకసారి మనం కూడా అనారోగ్యంలో ఉన్న వాళ్ళని, అంతే కదా? అనారోగ్యంలో, ఇబ్బందిలో, ఇరుకులో ఉన్న వారిని వెళ్ళి ఏం చేస్తామమ్మా? ఆదరిస్తుంటాం కదా. అలాగే పరలోకపు తండ్రి దగ్గర నుంచి మనం ఆదరణ పొందాలంటే ఏం చేయాలి? ఆదరణ వద్దా? దేవుని యొక్క ఆదరణ వద్దా? ఆయన కుడి చేయి మన మీదకి వద్దా? చివరిగా చదువు 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. శ్రమ విస్తరిస్తుంది శాంతియ. శ్రమతో పాటు ఏం విస్తరిస్తుంది చెప్పాలి? ఆదరణ కూడా విస్తరిస్తుంది. అంటే విస్తరిస్తుంది అంటే తమ్ముడు ఒక శ్రమ వచ్చి ఆగిపోయిందంటవా? ఇంకా వస్తున్నాయి అంటవా? ఆయనకి ఒక శ్రమ వచ్చి ఆగిపోయిందా? కాదు. శ్రమలు ఏం చేస్తున్నాయి మా జీవితంలో? శ్రమలు మా జీవితంలో విస్తరించుచున్నవి, అంటే ఇంకా అధికమవుతున్నాయి మా జీవితంలో. శ్రమ ఆగల. ఇదిగో మా జీవితంలో ఇంకా అధికమవుతున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి శ్రమలు మా జీవితంలో. మా జీవితంలో శ్రమలు ఎలాగైతే పెరుగుతున్నావో ఆదరణ కూడా అంతే పెరుగుతుంది, ఆదరణ కూడా అంతే విస్తరిస్తుంది. 1, నిన్ను దృఢంగా నిలబెట్టడానికి. 2, మలినాన్ని తొలగించి శుద్ధి చేయడానికి. 3, ఆదరించడానికి. అంతే తప్ప కష్టం వస్తే, శ్రమ వస్తే నాశనానికి కాదు. మన నాశనం కావాలంటే దేవుడు సంతోషమా? దేవుడు ఎలాగవుతాడు? మన నాశనం కావాలని కోరుకునే వ్యక్తి దేవుడు ఎలాగవుతాడు? మన నాశనం కావాలని, కుంగిపోవాలని, మనకి కీడు కలగాలని, మనకేదో నష్టం కలగాలని దేవుడు తలంచేవాడా? తలంచేవాడు కాదు దేవుడు. ఈ విషయంలో మన బాగు కోరే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మొట్టమొదటి ఎవరు? అది అవిశ్వాసి అయినా సరే. ఎందుకంటే దుష్టులు మరణనందుడి చేత నాకేమాత్రం సంతోషం కలుగునా? వాడు తన ప్రవర్తన దిద్దుకుని బ్రతుకునే నాకు సంతోషం. వాడు నాశనం కావడం కూడా దేవునికి ఇష్టమా? అది అవిశ్వాసి అయినా విశ్వాసి అయినా అందరి యొక్క బాగుని కోరుకునే వ్యక్తి మొట్టమొదటి ఎవరున్నారంటే పరలోకపు దేవుడు ఉన్నాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు కదిలిపోకుండా ఆ జబదేయ కుమారులు ఎలాగైతే శ్రమల గిన్నెను త్రాగారో, ఆ పాత్రను త్రాగారో, ఈరోజు క్రీస్తు యేసులో ప్రవేశించిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే ఆ పాత్రను త్రాగుతూ ప్రభుని ఏం చేయాలమో మనము వెంబడించాలి. అంతే. నాకు ఆ పాత్ర వద్దన్నాం అనుకో, ఆ పాత్ర వద్దన్నామంటే ఏం చేస్తాడు ప్రభునేశ్వరం? రండి అంటాడా? కుడివైపు చూసి ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళారా రండి, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని. ఒకవేళ ఆ మాట, ఆ గుంపులో మనం ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ గుంపులో, ఆ కుడివైపున గుంపులో మనం ఉండాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ శ్రమల యొక్క పాత్రను మనం ఏం చేయాలి? మన కొరకు ఆయన ఉగ్రత పాత్రను తాగాడు, మనం ఆయన కొరకు శ్రమల పాత్రను త్రాగాల్సిన అవసరం ముగించేస్తున్నాం. యేసుక్రీస్తు వారు త్రాగిన గిన్నెల నుండి త్రాగలమా అనే విషయాలు మనం నేర్చుకున్నాం. వాస్తవానికి మన చేతిలో రక్షణ పాత్రలు పెట్టేటప్పుడు ఆయన చేతిలో దేవుడు ఉగ్రత పాత్రను పెట్టాడు కదా. మన సమాధానార్థమైన శిక్ష, మనందరి దోషములు ఆయన మీద మోపం, మన అతిక్రమాల క్రియలను బట్టి ఆయన గాయపరచడం. అంటే మనల్ని దేవుని దగ్గరకు తెచ్చుటకు ఆయన ఏం చేపట్టాడు అంటే మనల్ని రక్షించుటకు. కాబట్టి ఎవరైతే ఆయన రక్తంలో నీతిమంతులకు తీర్చబడతారో వారు ఉగ్రత నుంచి రక్షణ పొందుతారు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేక, ఎందుకంటే ఒక ఆయన శిక్ష అనుభవించేశాడు. క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందామనుకో సంపూర్ణంగా అది కొట్టేస్తుంటాడు. ఎలాంటి శిక్ష వారికి 2, యేసుక్రీస్తును అంగీకరించకపోతే ఒకవేళ ఆ పాత్ర వాళ్ళకి ఇవ్వబడుతుంది కదా, ఇవ్వబడుతుంది. ఎవరైతే భూనివాసులు ఉంటారో, ఎవరైతే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేరు లేదో, ఎవరైతే ఆ క్రూర మృగానికి నమస్కారం చేస్తారో దేవుని కోపమును, మద్యపు ఉగ్రత పాత్రను వాడు త్రాగును. ఎంతకాలం తాగుతాడు ఆ పాత్రని? వాడు యుగయుగములు రాత్రి పగళ్ళు కూడా బాధింపబడును. ఎప్పుడైతే దేహంలో ప్రభువుని అంగీకరించకుండా మనం పాపంలోనే నివసించి మనం చనిపోయామనుకో, అదే ప్రభు చెప్పాడు ఈదులతోటి, మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతారు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేదు. నేను వెళ్ళే చోటికి మీరు రావాలంటే పాపం నుంచి ఏం చేయాలి? మీరు
విడుదల పొందాలి. మీరు పాపం నుండి విమోచన కలిగితే నేను ఉండే చోట్ల మీరు ఉంటారు అనమాట. నేను ఉండే చోట్ల మీరు ఉండాలంటే ఖచ్చితంగా పాప విమోచన జరగాలి. లేదా పాపంలో మీరు చనిపోయారనుకో నేను ఉండే చోటికి మీరు వచ్చే అవకాశమా. కాబట్టి ప్రభు ఉండే చోటికి మనం వెళ్ళాలంటే పాపంలో విడిచిపెట్టి క్రీస్తులో ఉండి మనం చనిపోవాలి. క్రీస్తులోనే ఉండి మనం చనిపోయామనుకో ప్రభు ఎక్కడికి వెళ్ళాడో మనం కూడా అక్కడికి వెళ్ళిపోతాం. 3 ఇంతకీ మరి జబదే కుమారులు ఆ పాత్రను త్రాగలేదా అడిగారు. ఒక రిక్వెస్ట్ చేశారు. సరే మీరు ఆ పాత్రను త్రాగుతారా అంటే వాళ్ళు ఏమన్నారు? త్రాగుతాం ప్రభు అన్నారు. అనుకున్నట్లు త్రాగారు లేదా? యాకోబు ఖడ్గం చేత చంపబడ్డాడు. యోహాను అవమానించబడ్డాడు. కొట్టారు, బెదిరించారు. ఇంకా పద్మాస్ ద్వీపంలో ఏం చేయబడ్డాడు? ఇంకా అదిగో చెరసాల్లో పడిపోయాడు. ఆ పాత్రను త్రాగేశారు. ఈరోజు మరి నేడు మనము ఆ పాత్రని చేత పట్టుకొని ప్రతి దినం కూడా మనం ఏం చేయాలంటే సిలువెత్తుకోవాలి. గుడ్ ఫ్రైడే రోజు సిలువెత్తుకోవడం అనేది మతం. అది మతం, బైబిల్ కాదు. అది బైబిల్కి వ్యతిరేకం. అది గుడ్ ఫ్రైడే రోజు సిలువెత్తుకోవడం అనేది బైబిల్కి వ్యతిరేకం. అది పూర్తిగా గ్రంథానికి వ్యతిరేకం. కేవలం గుడ్ ఫ్రైడే రోజు సిలువ అంటే అక్షరార్థమైన చెక్క సిలువ కాదు. అది ప్రతిరోజు మోయాలి. ఎవరి సిలువ? తన సిలువ. ఎవరి సిలువ వాళ్ళే, ఎవరిది వాళ్ళే. ఎవరి శ్రమలు సిలువ శ్రమలకు సూచన. కాబట్టి ఆ శ్రమలను ఈరోజు ఈ భూనివాస కాలంలో మనం కొద్ది కాలం అనుభవించామనుకో ఆ నిత్యరాజ్యంలోనికి మనం అద్భుతంగా వెళ్ళగలం. ఆ నెమ్మది, ఆ విశ్రాంతి ఎంతకాలము? ఒక అద్భుతమైన విశ్రాంతి, ఒక అద్భుతమైన నెమ్మది. ఆ విశ్రాంతి మీద దృష్టి పెట్టండి మీరు. ఆ నెమ్మది మీద మీరు దృష్టి పెట్టండి. ఆ నెమ్మది మీద మనం దృష్టి పెట్టామనుకో, ఆ మహిమ మీద మనం దృష్టి పెట్టామనుకో అసలు ఇప్పుడు పొందే శ్రమలు ఎన్న తగినవి. పౌలున్న మాట మీకు గుర్తుంది కదా. శైలండి గారు ఏమంటాడు? అంతే రోమపత్రిక 8:17 అనుకుంటా. మన ఎడల ప్రత్యక్షము కాబోము ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి. అసలు ఎన్నికలో లెక్కలోకి రావరా బాబు అంటాడు పౌలు. ఇప్పుడు మనం పొందే శ్రమలు ఎన్న తగినవి. ఆయన పొందే రాశాడు, అవునా కదా? ఆయన పొందే శ్రమలు లిస్టు తెలుసుగా మీకు. మనం పొందే ఏంటి మరి? ఎంత? ఆ మహిమతో పోల్చుకుంటే ఇప్పుడు పడే శ్రమ ఎంత? చాలా 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 చిన్నది. ఇది కొంతకాలం ఓపిక పట్టుకుందాం, కొంతకాలం ఓర్చుకుందాం. మనం కొంతకాలం ఓర్చుకొని కొంతకాలం మనం ఓపిక పట్టుకున్నాం అనుకో దేవుడు మనల్ని సంపూర్ణంగా చేస్తాడు. అంటే ఇంకా దృఢంగా తయారవ్వాలి మనం. ఇంకా కొత్తలాగా ఉంటే ఎలాగ సంవత్సరాలు గడిచే కొద్దీ చీమ చిట్టుకుమంటే ఇంకా కదిలిపోవటమేనా? ఇంకా కొత్తలాగా ఉంటే ఎలాగా? ఏం కావాలి? వాటిని అనుభవించి దృఢంగా తయారవ్వాలి. ఇంకా ఎన్నో అనుభవించేది ఇదంతా అన్న ఈ మధ్య జరిగింది గాయం. వెళ్ళావు అన్న, నేను అమ్మాయి అన్నది. సరే అన్న ఎలాగ మన హృదయంలో నుంచి వచ్చింది అన్నమాట, నోట్లో నుంచి వచ్చింది మనకైతే లేదు. కానీ అసలుకి భలే మాట అన్నాడు ఆయన. అంతే ఎన్నో విపత్తులు చూశాడు ఆయన జీవితంలో, అన్న జీవితంలో. ఎన్నో విపత్తులు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో ఆపదలు చూశాడు. ఇప్పుడు కూడా ఇంకొక గంట ఆలస్యం అయితే ప్రాణం పోవాల్సింది. ఆ మనిషికి గంట ఆలస్యం అయితే ప్రాణం పోవాలి. ఏం లేదు, క్యాజువల్గా ఉండిపోయాడు ఆ మనిషి. అంతే క్యాజువల్గా ఉండిపోయాడు. రేపు హృదయంలో నుంచి వచ్చిందో అట్లా నుంచి తెలియదు అన్నమాట. ఏముందన్నా ఇది అన్నాడు. అంతే ఇంకో గంటలో ప్రాణం పోయింది. కానీ పరమతండ్రి అద్భుతంగా కాపాడు. దానికంటే ముందే జరిగింది అనుకున్నావు. ఎప్పుడో చనిపోవాల్సింది మనిషి. ఒక మాటలు చెప్పాలంటే చనిపోతాడు అనుకున్నారు కొంతమంది బంధువులు. ఇక బతకడు అనుకున్నారు. అంటే శ్రమ అనుభవించే వాళ్ళు ఏం కావాలి ఇప్పుడు మనం? దృఢంగా ఏముంది ఇది? ఇంకా చిన్నపిల్లలాగుంటే బట్ ఇంకా కదిలిపోతుంటే చిన్న వాటికి ఇంకెప్పుడు దృఢంగా తయారవుతావు మరి? ఇంకెప్పుడు నువ్వు శ్రమలో ఉన్న వ్యక్తిని ఆదరిస్తావు? నువ్వే శ్రమలో ఉంటే, నువ్వే బలహీనమైపోతుంటే శ్రమలో ఉన్న వ్యక్తిని నువ్వేలాగా ఆదరిస్తావు మరి? దృఢంగా బలంగా తయారవ్వాలి. అంటే మనం దృఢంగా చేయటానికే ఆ కష్టం, ఆ శ్రమ అన్నమాట. ఆ పాత్ర త్రాగుదాము. భవిష్యత్తులో పరమ తండ్రి యొక్క సముఖంలో నిత్యత్వంలో బ్రతకడానికి దేవుని పిల్లలుగా బ్రతుకుతూ ముందుకెళ్తాం. శ్రద్ధగా వాక్యాన్ని మీ అందరికీ ప్రమాణాలు.